అదే సంఘానికి ప్రభు ఇచ్చిన హెచ్చరిక. చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అన్నాడు. అంటే మనం ప్రభు కొరకు ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం అన్నదానికి జీతాన్ని ప్రభు తీసుకొని రాబోతున్నాడు. He's going to reward every one of us. And behold, I come quickly, and my reward is with me, to give every man according to as his work shall be. As you are working for the Lord, and the Lord will reward you. ఆయన కొరకు ఏమైనా చేస్తూ ఉంటే తప్పక మీకు రివార్డ్ వస్తుంది. ఏమీ చేయకపోతే వేరే రివార్డ్ వస్తుంది. అండ్ వర్స్ 11, రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 11, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, మరి పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనిము అంటున్నాడు. అంటే ప్రభు రాకడ దినాల్లో ప్రభు చెప్తున్న మాట సంఘానికి, సమాజానికి, మానవ జాతికి ప్రభు చెప్తున్న మాట. అన్యాయం చేస్తున్నావా? అన్యాయంగా ఉన్నవాడు, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేసుకొనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడుగా ఉన్నవాడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనిము, పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఇంకనూ పరిశుద్ధంగా ఉండాలి అని అప్పుడు అంటాడు 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది. 13వ వచనం, నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమనై ఉన్నాను. ఆది అంతం ఆయనే ఉన్నాడు. 14వ వచనం, జీవవృక్షములకు హక్కుదారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. మొదటిగా ఎవరు ఎత్తబడతారు దేవుని రాకడలు అంటే, దేవునితో నడిచేవారు ఎత్తబడతారు, దేవునితో నడిచే స్వభావం కలిగిన వారు ఎత్తబడతారు అని ఎక్కడ రాయబడిందండి? ఆదికాండం 5:22 నుండి 24 వచ్చిన వరకు, he who walks with God, they will be caught in the rapture, they will go to be with the Lord Jesus Christ. That is why we need to walk with God. దేవునితో నడుచుట అని దాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడే ప్రారంభించాలి. నా జీవితంలో నేను దేవునితో నడవాలి అని నిర్ణయం తీసుకోవాలి. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 22 to 24, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. మీరు విన్నారా? దేవుడు అతన్ని కొనిపోయాడు. ఎవరిని? హానోకుని. ఒకప్పుడు రాకడ జరిగింది. ఆ రాకడ ఎలా జరిగిందంటే, హానోక్ అనే భక్తుడు కొనిపోబడ్డాడు, ప్రభు సన్నిధి కొనిపోబడ్డాడు. దేవుడు అతన్ని అలా ఉన్నపాటం ఉల్లంపలంగా తీసుకువెళ్ళిపోయాడు. అంటే రాకడ జరిగిందా? ఎస్. ఎప్పుడు? హానోకు కాలంలో. ఎలా జరిగింది అంటే, హానోకు దేవునితో నడిచాడు గనుక దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. లోకంతో నడిచేటప్పుడు హానోకుని దేవుడు తీసుకెళ్ళలా. పాపముతో, లోకముతో, వ్యర్థమైన వాటితో నడిచినప్పుడు హానోకు ఎత్తబడలేదు. ఇప్పుడు మీరు అడగవచ్చు, దేవా నువ్వు ఎందుకు తీసుకువెళ్ళావు హానోకుని అంటే, అతను నాతో నడిచాడు కాబట్టి తీసుకెళ్ళాను. మరి ఎందుకు తీసుకువెళ్ళలేదు హానోకు వాళ్ళ తమ్ముడిని? ఆయన దేవునితో నడవలేదు కాబట్టి తీసుకువెళ్ళలేదు. హానోకు వాళ్ళ అన్నని ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఆయన లోకంతో నడుస్తున్నాడు కాబట్టి తీసుకువెళ్ళలేదు. హానోకు వాళ్ళ మేనమామని ఎందుకు తీసుకువెళ్ళలేదు? మందు షాపులో ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళలేదు. మరి హానోకు వాళ్ళ మేనత్తని ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఆమెకు సీరియల్ పిచ్చి కాబట్టి ఆమెను తీసుకువెళ్ళలా. మరి ఎవరిని తీసుకెళ్ళావు? హానోకుని. ఎందుకని? హానోకు అంటే అంత ఇష్టం. నాకు అందరూ ఇష్టమే. మరి అందరూ ఇష్టమైతే హానోకు ఒక్కడిని ఎందుకు తీసుకెళ్ళావు? చెప్తున్నాను కదా, అతను నాతో నడిచాడు కాబట్టి నేను అతను తీసుకువెళ్ళాను. ఈరోజు మనం ఎవరితో నడుస్తున్నాం? ఎవరితో మన నడక అంటే ఊరికే మామూలు నడకే కాదు. ఉదయకాలం కుక్కను పట్టుకొని నడుస్తారు, ఇంట్లో డాగ్ను పెంచుకునేవాళ్ళు. అయితే కుక్క నడక అనకూడదు. కుక్కను ఉదయకాలం బయటికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఇల్లంతా అపవిత్రపరుస్తుంది కాబట్టి దానిలో పనిలో పని వీళ్ళకి నడక కూడా వస్తుందని పార్క్కి వెళ్తూ ఉంటారు. ఓకే, మరి మన నడక ఎవరితో? నడకనప్పుడు ఆత్మ సంబంధమైంది. ప్రతి ఉదయం ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా అంటే నువ్వు దేవునితో నడుస్తున్నావు. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు వాక్యం చదివి ప్రార్థించి పడుకుంటున్నావా? దేవునితో, ఉదయం దేవునితో ప్రారంభించావు, దినాన్ని ముగిస్తున్నప్పుడు కూడా ప్రార్థనతో ముగించావు. మరి ఎవరు ఎత్తబడతారండి దేవుని రాకడలో? దేవునితో నడిచేవారు. ఒక చేయి పైకి చెప్పండి, ఎవరు ఎత్తబడతారు? దేవునితో నడిచేవారు. దేవునితో నడక ప్రారంభించండి. దేవుని రాకడలో ఎత్తబడేవారు ఎవరు అంటే స్పష్టంగా చెప్పొచ్చు, జ్ఞానులు అని చెప్పలేదు, బాగా తెలివైన వారు అని చెప్పలేదు, బుర్ర నాలెడ్జ్ అంటే బుర్రకు బాగా మేత ఉన్నవాడు అని చెప్పలేదు, లేదు తెలివిచాట్లు కలిగిన వారు, అందచందాలు గలవారు అని చెప్పలేదు. యేసయ్య రాకడలో ఎవరెత్తబడతారు అంటే పలుకుబడి గలవాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు, ధనఘనతలు కలిగిన వాడు, అందచందాలు గలవారు. నో,
వాళ్ళు ఎవరు ఎత్తబడరు. మరి ఎవరు ఎత్తబడతారు అంటే, నీకు ఎన్ని ఉన్నా లేకపోయినా దేవునితో నడుస్తున్నావా? నువ్వు ధనవంతుడైనా అవ్వచ్చు, దరిద్రుడైనా అవ్వచ్చు. నీ నడక ఎవరితో? నువ్వు స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, కానీ నీ నడక ఎవరితో? నువ్వు ఎవరి యందు నిలిచి ఉన్నావు? ఆయన యందు నిలిచిండు వారు బహుగా ఫలిస్తారు. ఆయనకి వేరే ఎవరు కూడా ఏమీ ఫలించలేరు. యోహాను సువార్త 15:1-5 వరకు. మరి దేవునితో నడుచుదంటే ఆత్మలో నడవడం. ఆత్మానుసారంగా నడుచుకున్నవాడు దేవునితో నడుస్తున్నాడు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. హానోకు దేవునితో నడిచాడంటే ఆత్మానుసారంగా నడుచుకున్నాడు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని బిడ్డల శరీరంలో ఉన్న దుష్ట గుణాలు పూర్తిగా మీరు జయించాలంటే మీరు ఆత్మతో నడవండి. మీరు నడవగలరు. ఎవరెవరు దేవునితో నడవలేకుంటారు ఒకసారి చేతి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చిన్నారులు దేవునితో నడవండి. టీనేజర్స్, షద్రక్, మేషక్, అబేద్నెగో టీనేజర్స్ అండి. 19 years కూడా రాలే వాళ్ళకి. దానియేలు కూడా టీనేజరే. ఒక యవన బిడ్డలు అద్భుతంగా దేవునితో నడిచారు. వారు భోజన విషయంలో, ప్రార్థన విషయంలో, అన్ని విషయాల్లో ప్రార్థన. రాత్రంతా ప్రార్థనలో గడిపారట. అంటే ప్రతిరోజు అలా చేయొద్దని చెప్పడం, ప్రతిరోజు చేయమల్లా ఎప్పుడు అవసరాన్ని బట్టి మెలకుగా ఉండమని బైబిల్లో ఉందని చెప్పి కొంతమంది ఇళ్లలో నిద్రపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తారట. అందరికీ మతిమరుపు వచ్చేసింది. ఎందుకు మతిమరుపు వచ్చిందంటే రాత్రంతా నిద్రపోకపోతే మరి మతిమరుపు రాదా? దేవుడే కదా ఈ సిస్టమ్ పెట్టాడు. బాడీని చేసిన దేవుడే. పగలంతా పనిచేయనైనా రాత్రి పడుకోవచ్చో, నిద్రపో, తెల్లారు లేచి ప్రార్థన చేయి అన్నాడు. ఈ బాడీని చేసిన దేవుడే చెప్పాడు దీనికి రాత్రి రెస్ట్ కావాలి, పగలు పని కావాలి. మనలో చాలా మంది గుడ్ల గోబుల్లాగా గబ్బిలాలు రాత్రి తిరుగుతున్నట్టు రాత్రి 3 అయినా 4 అయినా నిద్రే పోరు. కరెక్ట్గా వాళ్ళకి నిద్ర ఎప్పుడు వస్తుంది తెలుసా? మనమంతా లేచి ప్రార్థన చేసే టైంలో వాళ్ళకి అప్పుడే నిద్ర. అప్పుడు దాకా నిద్రపోరు. మనమంతా ప్రార్థిస్తుంటే వాళ్ళు ముసుగుదని పడుకుంటారు. తెల్లవారి 4 తర్వాత వచ్చే నిద్ర పిచ్చి నిద్ర, పిచ్చి కలలు, అంత శ్రేష్టమైన నిద్ర రాదు. డిస్టర్బ్డ్ స్లీప్, రకరకాల కలతతో కూడిన నిద్ర. కనుకనే మీరు మంచిగా నిద్రపోయే టైం ఉంటుంది. 10 గంటల నుండి 5, 4 గంటల వరకు మీరు చక్కగా ప్రార్థన చేసుకుని పడుకోవచ్చు. ఆలోచించండి. మీరు ప్రయత్నం చేస్తే సఫలమవుతారు. ఈ రోజు నుండి నిద్ర నిర్లక్ష్యం చేయకండి. బాడీకి నిద్ర కావాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఉంది కదా. మెలకు అంటే వాక్య మెలకు. వాక్యానుసారంగా ఉన్నవాడు మెలకుగా ఉన్నట్టే. వాక్యానుసారంగా ఉండి నువ్వు నిద్రపోతున్నా ప్రభు రాకడలో ఎత్తబడతావు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నావు. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో కాకుండా వాక్యాన్ని ధ్యానించి అందరు శత్రువులందరూ క్షమించి ప్రభు రక్తంలో కడగబడి మీ నిద్రలో ఉన్నారనుకోండి, గాఢ నిద్రలో ఉన్నారనుకుందాం. 1 గంటకు అర్ధరాత్రి ప్రభు రాకడ వచ్చింది, ఉన్న పలంగా మీరు ఎత్తబడతారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే తండ్రి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తలే బయటికి. బాధ్యత లేని తండ్రులు తప్ప మిగిలిన తండ్రులు తల్లులు కూడా ప్రమాదం జరిగింది, వీధిలో ఏదైనా ఎవరో ఇంటికి నిప్పట్టుకుందంటే పరిగెత్తుకొచ్చి వీళ్ళ పిల్లలందరినీ వస్తువులన్నీ వదిలేసి బాబుని పాపని తీసుకొని బయటికి పరిగెత్తట్లా. లోకానికి అంతం వచ్చేటప్పుడు దేవుడు ఆయన పిల్లలైన మనల్ని తీసుకువెళ్ళకుండా ఆయన ఊరుకోడు, మనల్ని తీసుకునే వెళ్తాడన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని తీసుకెళ్తాడు. అందుకని నువ్వు ఆయన కుమారుడుగా జీవించాలి. నువ్వు నిద్రలో ఉన్నా నేను లేపి తీసుకువెళ్తాడు. రెండవదిగా ఎవరు ఎత్తబడతారో చూద్దాం. దేవుని బిడ్డలారా, రెండవదిగా ఎత్తబడేవారంటే యేసు రక్తంలో కడగబడిన వారు. ప్రకటన 22:14, యోహాను 14:6, 1 యోహాను పత్రిక 1:7-9 క్రైస్తవులుగా ఉంటూ కూడా చాలా మంది పాపాలు ఒప్పుకోరు. వారి దోషంలో ఒప్పుకొని విడిచిపెట్టరు. అప్పుడెప్పుడో ఒప్పుకున్నాం కదండి, అప్పుడు ఒప్పుకున్నావు, అప్పుడెప్పుడో స్నానం చేసావు, ఈరోజు చేయవా స్నానం? అప్పుడెప్పుడో బ్రష్ చేసావు, ఈరోజు చేయలేదా బ్రష్? అప్పుడెప్పుడో బట్టలు ఉతికావు, ఈరోజు ఉతకట్లేదా? అప్పుడు ఒప్పుకున్నావు, ప్రభుని నమ్మినప్పుడు అప్పుడు పాపాలు తీసివేశాడు దేవుడు, నిన్ను తన కుమారుడుగా మార్చుకున్నాడు. వండర్ఫుల్. ఇప్పుడు ఆయన కుమారుడివే, నిజంగా ఆయన కుమార్తెవే. కానీ ఈ రోజు కూడా నీ మాట వలన, నీ చూపు వలన, నీ ఆలోచన వలన ఏదన్నా పొరపాటు జరిగిందా? మరి దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? మీ మేనమా వచ్చి ఒప్పుకుంటాడా? మేనత్త ఒప్పుకుంటుందా మీ పాపాలు? ఎవరి పాపాలు వారు ఒప్పుకోవాలి. తండ్రి, ఎవరు బ్రష్ వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో ఎవరి పాపాలు వారు ఒప్పుకోవాలి. కనుక నా పొరపాట్లు క్షమించిన ఆయన. అందుకే మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆదరణ అంటే ఏదో మేము నోటి మాటలతో మీకు డైలాగులు చెప్పి ఆదరించడం కాదు. పరిశుద్ధాత్ముడు మీ గుండెల్లో కలిగించే ఆదరణ నిజమైనది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్.
దైవజనుడు కొట్టొచ్చినట్టు వాక్యం చెప్పినా వినే విశ్వాసకి ఆదరణ కలుగుతుంది. మీకు తెలుసా? అంటే వాక్యము ఆ చెప్పిన విధానం కంటే కూడా వాక్యము ఆత్మ వాక్యమై ఉన్న దేవుడు వారికి ఆదరణ కలిగజేస్తాడు. మేము మాటల్లో మీకు ఆదరణ కలిగేలా మాట్లాడడం అది వేషధారణ అవుతుంది. మేము ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడే మీలో ఒరిజినల్గా మీలోకి వచ్చిన వాక్యము మీ లోపల ఆదరణ కలుగు చేయాలి. అలా కాకుండా మేమేదో నటించి డైలాగులు నేర్చుకొని ఈ సినిమా వాళ్ళు మాట్లాడినట్టుగా అమ్మ పర్వాలేదు, దేవుడు మీతో ఉంటున్నాడు, దేవుడు మీ కన్నీళ్ళంతా తుడిచివేస్తాడు, మీ ఇంట్లో అద్భుతాలు చేస్తాడు, మీ బ్రతుకులు మారిపోతాయి, మరి దేవుడు నాతో చెప్తున్నాడు పిల్లరా, మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఇది వేషధారణ. ఇది మనకు టోపీ వేస్తున్న సేవకుడు, మన కానుకల కోసం ఆశించేవాడు చేసే పనులు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. తీయని మాటలు మాట్లాడి మోసగించే దొంగలు వస్తున్నారు, జాగ్రత్త అని ఆనాడే అపోజిట్ పౌలు అన్నాడు. తీయని మాటలు చెప్పి మిమ్మల్ని దొంగిలిస్తారు, మిమ్మల్ని వాళ్ళ వైపు లాక్కొని మీ కానుకలు లాక్కోవడానికి వస్తున్న వాళ్ళు నిజంగా సేవకులు కాదు అంటాడు. అపోజిట్ పౌలు అన్నాడు, తీయని మాటలతో మిమ్మల్ని మోసగించడానికి వస్తారు, వారు చాతుర్యంతో మిమ్మల్ని జాగ్రత్తగా వలలో పడేస్తారు, జాగ్రత్త అని. అందుకే దైవజనమా, తీయని మాటలు మనకు అక్కర్లా, ఉన్న వాక్యం ఉన్నట్టుగా కావాలి. దేవుని వాక్యం అగ్ని వంటిది, అది శుద్ధి వంటిది. దేవుని వాక్యం అగ్ని వంటిది. ప్రభువా, నా వాక్యం అగ్ని వంటిది, శుద్ధి వంటిది అన్నాడు. శుద్ధి వంటి వాక్యంతో కొడితే బండ బద్దలైపోద్ది. అంటే ఏ బండ? హృదయం అనే బండ రాతి బండ బద్దలైపోవాలి. దానిలోనికి నీళ్లు, పరిశుద్ధాత్మ నీరు రావాలి, అందులో రాళ్లు తొలగిపోవాలి, మెత్తని నేల కనబడాలి, విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలించాలి. యేసు రక్తంలో కడగబడిన ఒళ్ళుదరిన వారైనా, బాప్టిస్ట్ వారైనా, ఫెలోషిప్లో ఉన్నవారైనా, రోమన్ క్యాథలిక్లో ఉన్నా, మరి ప్రపంచంలో ఏ సంస్థలో ఏ యొక్క సంఘంలో నువ్వు ఉంటున్నా, నీవు యేసు రక్తంలో కడగబడినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతున్నావు, దేవుని కుమార్తె అవుతున్నావు. అందుకే యేసుని రక్తంతో నన్ను కడగమని వేడుకోవాలి, కడగబడిన వారుగా ఉండాలి. అందుకే తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు, వారు ఎత్తబడతారని ఉంది. ప్రకటన 22:14 జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకున్న వారు ధన్యులు. ఏంటి వస్త్రాలండి? ఈ వస్త్రాలా? ఇవి కాదు. ఈ వాషింగ్ మిషన్లో పడేసినా, మీరు ఇంటి దగ్గర ఉతికినా ఇందులో మురిగిపోతుంది. మరి ఏ వస్త్రాలు సార్? ఏ వస్త్రాలు కడుక్కోవాలి? సేవకుడా, దైవజనుడా చెప్పమంటే, మన ఆత్మ అనే వస్త్రము, ఆత్మ అనే వస్త్రాన్ని ఉదకాలి. దేంతో తెలుసా? వాక్యంతో ఉదకాలి, యేసు రక్తంతో ఉతకబడాలి. మనం పట్టణంలోనికి అనగా పరలోకంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. అలా ఉతుక్కోకుండా ఉంటే విడవబడతారు. ఉదక స్నానం చేయబలట వాక్యంతో ఉదక స్నానము. నువ్వు శరీరాన్ని రోజుకు 3 మారు కడిగి స్నానం చేసినా నువ్వు ఎత్తబడవు పరలోక రాజ్యంలో. అదేంటంటే ఎలా అంటారు? 3 సార్లు స్నానం చేస్తే కడిగింది నువ్వు శరీరాన్నే కదా. పరలోకం వెళ్ళాలంటే ఈ శరీరం వెళ్ళదు, ఆత్మ వెళ్తుంది. ఈ శరీరం శుభ్రంగా ఉంటున్న వాళ్ళు వెళ్తారంటే మనం అంతా వెళ్ళాం. శుభ్రంగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు, కడిగిన పాత్రని కడుగుతుంటారు రోజంతా, చేతులు కడిగిన మళ్ళీ కడుగుతుంటారు, మొహం కడిగిన మళ్ళీ కడుగుతుంటారు, 2-3 సార్లు కడుగుతుంటారు, స్నానం చేస్తూనే ఉంటారు రోజంతా కూడా, తడి బట్టలతో కార్యక్రమ ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ దేవుడు ఈ శరీరాన్ని కడిగిన వాడని చెప్పలేదు. ఇది భౌతికమైన శరీరము, దీన్ని నీట్గా పెట్టుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది 100 ఏళ్ళు ఉండాలి కాబట్టి దీనికి స్నానము, మరి బ్రష్, ఆరోగ్యకరమైన విషయాలు పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర, వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా శరీరానికి అవసరమైనవి.